హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరా అర్హా వ్లాగ్. ఈరోజు నేను పచ్చిమిరపకాయల పప్పు చేస్తున్నా. దీంట్లో దొండకాయలు వేసి, దొండకాయల పప్పు అనుకోండి. మామూలుగా పప్పులో వేసినట్టే అన్నీ వేసాను. బ్యాళ్ళు అన్నీ కడిగి వాటర్లో వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆనియన్స్, పసుపు, జీలకర్ర అన్నీ వేసేసా. ఇప్పుడు దొండకాయలు వేస్తున్నా కట్ చేసుకొని. చూడండి, దొండకాయలన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసేసాను. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసా, కొంచెం ఆయిల్ కూడా వేసాను పొంగిపోకుండాను. ఇప్పుడు ఒక 3 విజిల్స్కి పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, పప్పు విజిల్స్ అయిపోయింది. బాగా మెత్తగా వెరిపేసాను ఉప్పు వేసుకొని. తర్వాతకి ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నా. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా. చూడండి, పోపు అంతా రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా వేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. మా టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.